బస్సు యాత్ర, పాదయాత్ర అని కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి శ్రీనివాస్ అన్నారు. కేసీఆర్ బస్సు యాత్ర చేసినా, కేటీఆర్ పాదయాత్ర, హరీష్ రావు మోకాళ్ల యాత్ర చేసినా ఉపయోగం లేదు. అధికారమున్నప్పుడు ప్రగతి భవన్ దాటలేదు, ఫామ్ హౌస్ ను వదిలిపెట్టలేదు. అధికారం పోయాక బస్సు యాత్ర చేస్తే కేసీఆర్ను ఎవరు నమ్ముతారు? అధికారంలో ఉన్నప్పుడు బస్సు యాత్రతో జిల్లాల పర్యటనలు చేస్తానని కేసీఆర్ అనేకసార్లు గప్పాలు కొట్టాడు. ఏ ఒక్కరోజూ ప్రజలను కలిసింది లేదు. అందుకే జనం కర్రు కాల్చి వాత పెట్టారు అని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. పాదయాత్ర చేస్తానని కేటీఆర్ అంటున్నాడు. కేటీఆర్ పాదయాత్ర చేసినా, పోర్లు దండాలు పెట్టినా, వెక్కి వెక్కి ఏడ్చినా జనం నమ్మరు. అధికారమున్నప్పుడు హెలికాప్టర్లు, బెంచ్ కార్లు, ఫామ్ హౌస్లు, విల్లాల్లో అనుభవించిన రాజభోగాలు తెలంగాణ ప్రజలకు తెలుసు. ప్రజలు పారదోలడం ఖాయం. మరోసారి ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డికి పట్టం కట్టడం ఖాయం. ఫ్యూచర్ సిటీని చూసి కేటీఆర్ గుండెల్లో దడ పుడుతోంది అని పేర్కొన్నారు. బస్సు యాత్ర, పాదయాత్ర అని కేటీఆర్ తన బీఆర్ఎస్ క్యాడర్ను, పార్టీని కాపాడుకునే ప్రయత్నం, తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేసే విధంగా వారి మాటల్లో కనిపిస్తుంది. చేతుల్లో మాత్రం ఎక్కడా ప్రజల పక్షాన నిలబడేటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భంలో కేసీఆర్ గారు బస్సు యాత్ర చేసినా, మీరు పాదయాత్ర చేసినా, హరీష్ రావు గారు మరో యాత్ర, మోకాల యాత్ర ద్వారా మీరు ప్రజలలో మొదలుపెట్టిన మీ యాత్రలు ప్రజలు మిమ్మల్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేనటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోమని చెప్తూ, అధికారం ఉన్నప్పుడు కేసీఆర్ గారు బస్సు యాత్ర అని చెప్పని ప్రజల్లోకి వస్తామని చెప్పి రానటువంటి సందర్భం, మీరు అధికారం ఉన్నప్పుడు హెలికాప్టర్లు, బెంజీ కార్లు, ఫామ్ హౌజులు, విల్లాలలో ఉన్నటువంటి మీ రాజభోగాన్ని ప్రజలు గుర్తించే మీ కర్రు కాల్చి వాత పెడితే ఈరోజు ఎక్కడ మీరు ఉన్నారో గుర్తుంచుకోమని చెప్తా ఉన్నాం. ఈరోజు ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో ఓవైపు అభివృద్ధి, ఓవైపు సంక్షేమం జరుగుతున్నటువంటి వేళ ముందు మీ తండ్రి గారిని ఫామ్ హౌస్ నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయి. ప్రతిపక్ష నేతగా ఈరోజు ఈ ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాల్సింది పోయి అధికారంలో ఉన్న రోజు ఆ 10 ఏళ్ళు ప్రగతి భవన్ ఫామ్ హౌసే, ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఫామ్ హౌసే. ఈరోజు అసలు మీరు ఎందుకోసం ఈ పాదయాత్ర, ఎందుకోసం ఈ బస్సు యాత్ర అని చెప్పని ప్రజలు మిమ్మల్ని అడిగేటువంటి సందర్భంలో ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి అర్హతనే లేనటువంటి మీరు ఈరోజు చిట్ చాట్ పేరిట ఫ్రస్ట్రేషన్లో మాట్లాడే మాటలు, కాంగ్రెస్ పార్టీకి 3వ స్థానం వస్తుంది వచ్చే ఎన్నికలనే మాట చెప్తుంది. అసలు ఇప్పుడు మీ గుండు సిన్న ఇచ్చిన ప్రజలు అదెందుకు మీరు గుర్తించుకుంటలేరు అంటున్నా. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు విజ్ఞులు. మీకు మీరు అనుభవించిన రాజభోగాలు, మీకు ఇచ్చిన 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అప్పటికుప్ప రాష్ట్రంగా మార్చిన వైనం, కాళేశ్వరం కోల్పోయినటువంటి వైనాన్ని గుర్తుంచుకొని జనం మిమ్మల్ని పక్కన పెట్టి మీకు గుండు సున్న ఇచ్చినరే దానిపైన ముందు ఎందుకు చర్చ ఆలోచిస్తలేరు అంటున్నా. మీకు ఏ ఎన్నికల్లో వచ్చినా కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం పెరిగింది, ప్రజల ఆశీర్వాదం ఉంది, ఇందిరమ్మ రాజ్యం ఉండాలని కోరుకుంటున్నారు. మరో మాట అన్నాడు, బీజేపీతోనే మాకు పోటీ అని. గత ఎన్నికల్లో 100 స్థానాల్లో డిపాజిట్ రాని బీజేపీతో మాకు పోటీ అంటే మీ యొక్క ఫెవికాల్ బంధం అంటే మీరు ఒక కలిసి కుట్రలు పడినటువంటి వైనం ప్రజలు గమనిస్తున్నారని చెప్తున్నా. మీరు కలిసి వచ్చిన బీజేపీ బీఆర్ఎస్ విడిగా పోటీ చేసిన రాబో ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతాడని ఒక విశ్వాసాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ, మరోసారి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇందిరమ్మ పాలనలో పదవి బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పిన ఒక విశ్వాసాన్ని ఈరోజు మీరు చెప్పే ప్రయత్నం చేస్తూ, ఆ విధంగా ప్రజల ఆశీర్వాదంతో ముందుకు పోతూ ఉంటే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడేటువంటి మాటలుగానే ఉన్నాయి. ఈరోజు మీరు బస్సు యాత్ర చేసిన, పాదయాత్ర చేసిన, ఇంకా మోకాలి యాత్ర చేసిన ప్రజలు మిమ్మల్ని విశ్వసించారు. మీరు ప్రజలలోకి వెళ్ళిపోయారు. జరిగిన ఎన్నికలే తార్కాణం. లోక్సభ ఎన్నికల్లో మీరు 0కు పరిమితమైనరు. 3rd ప్లేస్ మీరు కంటోన్మెంట్ ప్లేస్లో, జూబ్లీహిల్స్లో జబ్బలు జరుచుకున్నారు. మేము గెలుస్తున్నాం, అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అని. 24,000 పైచిలు మేజాడుతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచి నవీన్ యాదవ్ గారు బీసీ బిడ్డ. ఈరోజు మీరు చెప్పుకుంటూ పోతే సర్పంచ్ ఎన్నికలు ఎక్కడున్నారు మీరు?
గుర్తు మీద ఎన్నికలు వస్తే మా తడాకేం చూపిస్తా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గుర్తు మీద వచ్చింది, చేయి గుర్తు దెబ్బకు ఎక్కడ వెళ్ళి పడ్డారు మీరు 90% ఈరోజు ప్రజలు ఆశీర్వదించిన సందర్భంలో ఈరోజు ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేస్తున్నట్టు ఎందుకు మీ గుండెలు దడదడ అంటున్నాయని అడుగుతా ఉన్నాం. త్రిబుల్ తీసుకొస్తామంటే, మెట్రోను విస్తరిస్తామంటే, మూసి ప్రక్షాళనంటే భయపడిపోతున్న సందర్భం. ఈరోజు ఆ పార్లమెంటు భాషను వాడుతూ ప్రజలకు తిరిగినా కానీ బీఆర్ఎస్ పార్టీని నమ్మరు. నేను అనేక మార్లు చెప్పిన, ఏ రోజైతే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ భారతీయ రాష్ట్ర సమితిగా